హలో హాయ్ ఫ్రెండ్స్, చాలామంది క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్ళు నా లిమిట్ ఇంక్రీజ్ అవ్వలేదండి, నేను ఏం చేయాలి అని చెప్పేసి డౌట్ అనేది అడిగారనమాట. సో ఎవరైతే క్రెడిట్ కార్డు వాడుతున్నారో వాళ్ళకి నార్మల్గా మీ ఎలిజిబిలిటీ ప్రకారమో అప్లికేషన్స్ ప్రకారమో మీకు ఒక క్రెడిట్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇనిషియల్గా మీకు ఆఫ్టర్ 1 year తర్వాత కూడా మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ అవ్వలేదంటే కనుక మీరు ఇమ్మీడియట్గా బ్యాంక్ని అయితే అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే కస్టమర్ సపోర్ట్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. అదేంటంటే మీ శాలరీ ఏమైనా ఇంక్రిమెంట్ అయ్యిందా, లేదా మీరు ఫైల్ చేసినట్టు ఐటీఆర్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లాస్ట్ ఇయర్తో పోలిస్తే అని చెప్పేసి అడుగుతారనమాట. ఎస్, మీకు శాలరీ ఇంక్రిమెంట్ అయింది, అబ్లిగేషన్స్ తగ్గాయి అండ్ మీకు ఐటీఆర్లో కూడా మార్పులు ఉంటే కనుక మీకు వాళ్ళు ఒక మెయిల్ ఐడి లేదా ఒక అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ 1 డౌన్లోడబుల్ ఫామ్ అనేది లిమిట్ ఎన్హాన్స్మెంట్ రిక్వెస్ట్ లెటరు. సో వీటిని మీరు ఫిల్ చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేశారంటే వితిన్ 1 month లేదా నెక్స్ట్ క్వార్టర్లో మీకు ఆటోమేటిక్గా ఈ లిమిట్ అనేది ఎన్హాన్స్మెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఎలిజిబిలిటీ మీకు ఎంతైతే చూస్తున్నారో అంతవరకు మ్యాక్సిమం పుష్ చేస్తారన్నమాట. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ అనేది అన్ని బ్యాంకులకి వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎవరు కూడా వాటిని లాస్ చేసుకోరు. మీ రీపేమెంట్ కెపాసిటీ చెక్ చేస్తారు, మీ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. కాబట్టి దాని ద్వారానే మీకు లిమిట్ అనేది అసెస్ చేయడం జరుగుతుంది అనమాట. కొంతమందికి ఆటోమేటిక్గానే ఈ లిమిట్ ఎన్హాన్స్మెంట్ ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. మీరు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఇమీడియట్గా అయితే మీరు ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు. ఏ బ్యాంక్ సంబంధించినటువంటి కార్డ్ అయినా కూడా లిమిట్ ఎన్హాన్స్మెంట్ ఏదర్ మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఆటోమేటిక్గా అవుతుంది, లేకపోతే మాన్యువల్గా అయితే ఈ ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.